హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఎస్సి 2025 రాస్తున్న ప్రతి అభ్యర్థికి నా తరపున ఆల్ ద బెస్ట్. అదేవిధంగా ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేవో అటువంటి వాళ్ళందరి కోసం నేను టెక్స్ట్ బుక్స్లో ఉన్న మ్యాథ్స్, అదేవిధంగా ఈవీఎస్ అన్ని సబ్జెక్టులని టాపిక్ వైజ్గా, అదేవిధంగా క్లాసెస్ వైజ్గా నోట్స్ అయితే ఈరోజు నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా అందుబాటులో లేని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం 6th క్లాస్ నుంచి నోయింగ్ అవర్ నెంబర్స్ అనే పాఠ్యాంశంలోని అభ్యాసాలు అనేవి ఇందులో మనం సంఖ్యామానం అంటే ఏంటనేది తెలియాలి. ఈ సంఖ్యామానం అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి హిందూ అరబిక్ సంఖ్యామానం, అంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నది. రెండవది అంతర్జాతీయ సంఖ్యామానం లేదా బ్రిటిష్ సంఖ్యామానం అని అంటారు. సంఖ్యామానంలో అయితే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకట్లు, పదులు, వందలు, ఆ తర్వాత వేలు వస్తుంది, వేలు తర్వాత 10,000, మళ్ళీ మనకి లక్ష, 10 లక్షలు, అంటే ఇవి 2. మరి తర్వాత కోటి, 10 కోట్లు, అదేవిధంగా ఇవి కూడా 2. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. ఈ 10,000వ స్థానం వరకు హిందూ అరబిక్ సంఖ్యామానంలో, అదేవిధంగా అంతర్జాతీయ సంఖ్యామానంలో సమానంగానే ఉంటాయి. ఆ తర్వాత మారుతాయి. ఇక్కడ మనకి 10,000 తర్వాత 2 స్థానాలే ఉంటాయి వేలవి, ఆ తర్వాత లక్ష వస్తుంది. కానీ 10,000 తర్వాత అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000 వస్తుంది. ఓకేనా? ఈ 100,000 తర్వాత ఇక్కడ మనం 10 లక్షలు అంటాం కదా, అంతర్జాతీయ సంఖ్యామానం మిలియన్ అంటారు. ఏంటంటారు? 100,000 తర్వాత వచ్చే స్థానాన్ని మిలియన్ అంటారు. ఈ మిలియన్ తర్వాత 10 మిలియన్లు, 10 మిలియన్ల తర్వాత 100 మిలియన్లు. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 10,000 వరకు సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకి లక్ష అంటే, ఇక్కడ లక్ష అనేసరికి 100,000కి సమానం. ఓకేనా? లక్ష అంటే 100,000కి సమానం. అదేవిధంగా 10 లక్షలు అనుకుంటే 10 లక్షలు అనేవి 1 మిలియన్కి సమానం అవుతుంది. అలా కాకుండా కోటి రూపాయలు అయితే, సపోజ్ కోటి అనుకోండి, ఈ కోటి అనేది 10 మిలియన్లకి. అలాగే 10 కోట్లు అనేవి 100 మిలియన్లకి సమానంగా ఉంటుంది. సరేనా? అంటే ఏంటి, ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యామానంలో 10 కోట్లు అనేవి అంతర్జాతీయ సంఖ్యామానంలోకి వచ్చేసరికి 100 మిలియన్లుగా పరిగణించబడతాయి. అదేవిధంగా కోటి అనేది 10 మిలియన్లుగా పరిగణించబడుతుంది. 10 లక్షలు అనేవి 1 మిలియన్గా పరిగణించబడుతుంది. లక్ష అనేది 100,000గా చెప్తారనమాట. అయితే వీటి తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ వీటికి సంఖ్యామానంలో రాసినట్లయితే, ఇదిగోండి ఇప్పుడు ఒక సంఖ్య ఉంది. ఈ సంఖ్యని హిందూ అరబిక్ సంఖ్యామానంలో అయితే మొదటి 3 సంఖ్యల తర్వాత మొదటి కామా ఉంటుంది. ఓకేనా? ఒకట్లు, పదులు, వందలు, అంటే 100ల స్థానం తర్వాత మొదటి కామా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 2, ఇప్పుడు చూడండి, 1000, 10,000, ఇవి 2 కదా స్థానాలు. ప్రతి 2 స్థానాల తర్వాత ఒక కామా అనేది ఉంటుంది. మళ్ళీ యాడ్ చేయాలి. ప్రతి 2,000, ఇప్పుడు తర్వాత 10,000, తర్వాత లక్ష, 10 లక్షలు, లక్ష, 10 లక్షలు, తర్వాత మళ్ళీ ఇంకొక కామా. ఇది కోటి, 10 కోట్లు. ఈ విధంగా మనం హిందూ అరబిక్ సంఖ్యామానంలో అయితే కామాలు అనేవి గుర్తిస్తాం. అలా కాకుండా ఇదే సంఖ్యని లేదా వేరే సంఖ్య తీసుకుందాం. ఇప్పుడు ఈ సంఖ్యని అంతర్జాతీయ సంఖ్యామానంలో అయితే మొదటగా 3 స్థానాల తర్వాత కామా ఉంటుంది. అదేవిధంగా వెనక్కి వెళ్ళే కొద్దీ ప్రతి 3 సంఖ్యల తర్వాత, చూడండి ఇక్కడ 1000, 10,000, 100,000, 3 స్థానాలు కాబట్టి 3 స్థానాల తర్వాత ఒక్కొక్క కామా అనేది అంతర్జాతీయ సంఖ్యామానంలో వాళ్ళు గుర్తిస్తారు అనమాట. సరేనా? ఇప్పుడు చూడండి, కామాలు అనేవి దేనికి ఉపయోగిస్తామంటే, మనం ఏదైనా ఒక పెద్ద సంఖ్యలని లెక్క పెట్టడానికి కామాలు అనేవి మనకి ఉపయోగపడతాయి అనమాట. సరే చూడండి, ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి సంఖ్య ఇచ్చింది కదా, దీన్ని మనం హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఏ విధంగా చదువుతామంటే 74,48,77,825 ఈ విధంగా చదువుతాం. అలా కాకుండా అంతర్జాతీయ సంఖ్యామానంలో అయితే ఇక్కడ చూడండి, 100 మిలియన్లు, 10 మిలియన్లు, మిలియన్ కదా, 874 మిలియన్ల 789,717 ఈ విధంగా చదువుతారనమాట. అంటే దీని విలువ ఎంత అవుతుంది? 874 మిలియన్ల 789,717 ఈ విధంగా అంతర్జాతీయ సంఖ్యామానంలో చదువుతారు. ఇది నార్మల్గా దీని యొక్క మెయిన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య ఉంది, 8, 4, 7 ఉంది. సరేనా? ఇవి 3 అంకెలతో ఏర్పడిన ఒక సంఖ్య. అయితే ఇది ఎన్ని స్థానాల్లో ఉంది? 100ల స్థానాల్లో ఉంది. ఒకట్లు, పదులు, 100ల స్థానాల్లో ఉంది. అయితే ఏదైనా ఒక సంఖ్యలో ఉండే ప్రతి అంకెకి 2 రకాల వాల్యూస్ ఉంటాయి, 2 విలువలు ఉంటాయి. ఓకేనా? ఆ విలువలు ఏంటి అంటే, ఒకటి స్థాన విలువ, రెండోది సహజ లేదా ముఖ విలువ అంటారు. ఓకేనా? అయితే ఈ స్థాన విలువనే ఇంగ్లీష్లో ప్లేస్ వాల్యూ అంటారు, ముఖ విలువనే ఫేస్ వాల్యూ అని చెప్తారు. అయితే ఇక్కడ ఉన్న ప్రతి అంకె ఉంది కదా, 7 ఉంది, 4 ఉంది,
8 ఉంది. ఈ 3 అంకెలకి మొదటగా స్థాన విలువ, సహజ విలువ ఇలా రాసుకుందాం ప్రతిదానికి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 7 అనేది ఏ స్థానంలో ఉంది? ముందుగా స్థాన విలువ అనేది ఏ స్థానంలో ఉందో ఆ స్థానం ఇంటూ ఆ అంకె చేస్తే వచ్చే విలువని స్థాన విలువగా చెప్తారు. ఇప్పుడు 7 ఉంది, మనకు కావాల్సింది ఏంటి? 7 యొక్క స్థాన విలువ కదా. అంటే 7 యొక్క ప్లేస్ వాల్యూ అనేది ఏంటవుతుంది? 1వ స్థానంలో ఉంది కాబట్టి 7 × 1 = 7. 7 అనేది 7 యొక్క స్థాన విలువ. అదేవిధంగా 4 యొక్క స్థాన విలువ, 4 ఏ స్థానంలో ఉంది? 10వ స్థానంలో ఉంది కాబట్టి 4 × ఏ స్థానం? 10వ స్థానం కాబట్టి 40. అంటే 40 అనేది 4 యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది. అదేవిధంగా 8 ఇక్కడ 8 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది అంటే 8 × అది ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది కాబట్టి 800. 800 అనేది 8 యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది. ఇది ప్లేస్ వాల్యూస్. అలా కాకుండా సహజ విలువ లేదా ఫేస్ వాల్యూ వచ్చేసరికి సంఖ్య లేదా అంకె ఏ స్థానంలో ఉన్నప్పటికీ దాని సహజ విలువ అనేది మారదనమాట. సహజ విలువ ఎప్పటికీ మారదు. అది సంఖ్య యొక్క విలువే దాని యొక్క సహజ విలువ అవుతుంది లేదా ముఖ విలువ అవుతుంది. అంటే ఇక్కడ 7 యొక్క సహజ విలువ 7, 4 యొక్క సహజ విలువ 4, 8 యొక్క సహజ విలువ 8. సహజ విలువ అనేది ఎప్పటికీ మారదు. ఇది వేల స్థానంలో ఉన్న 10,000 స్థానంలో ఉన్న సహజ విలువ అనేది అదే అంకె అవుతుంది. కేవలం స్థాన విలువ మాత్రమే స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఓకేనా? ఇది ఇంతవరకు క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఈ సంఖ్యామానంలో ఏవైనా మనకి ఒక ఏదైనా 4-5 అంకెలు ఇచ్చారనుకోండి, నెంబర్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా నెంబర్స్ ఇచ్చి మనకి ఏం చెప్తారంటే ఇచ్చిన అంకెలను పునరావృతం కాకుండా పెద్ద సంఖ్యను తయారు చేయండి లేదా అతి చిన్న సంఖ్యను తయారు చేయండి అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఏంటి, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. దీంట్లో మనకి పెద్ద సంఖ్య అనేసరికి అయితే లెక్కలో ఇచ్చిన ఇప్పుడు ఇక్కడ మనకు 6 డిజిట్స్ ఇచ్చారు కదా. ఈ 6 డిజిట్స్ అనేవి మనం తయారు చేసే సంఖ్యలో కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా పునరావృతం కాకుండా అంటే ఆల్రెడీ ఒకసారి అంకె రాసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అదే అంకెని ఉపయోగించకూడదు. అయితే ఇక్కడ మనం పెద్ద సంఖ్య అయితే ఏమవుతుంది? ఈ నెంబర్స్లో ఇచ్చిన నెంబర్స్లో పెద్దది ఏంటి? 8. సో ఇదనేది పెద్ద స్థానంలో పెట్టుకోవాలి. మనకు పెద్ద సంఖ్య కావాలి అంటే దీన్నే మొదటగా రాసుకోవాలి. దీని తర్వాత పెద్దది ఏంటి? 7. ఆ తర్వాత 4, 3, 2, 1. అయితే చూడండి, పెద్ద సంఖ్య వచ్చేసరికి మనకేమవుతుంది? 8,74,321 అనేది ఇచ్చిన అంకెలతో మనం తయారు చేయగలిగే పెద్ద సంఖ్య. అది కూడా అంకెలని పునరావృతం చేయకుండా. అలాగే చిన్న సంఖ్య రాయండి అని చెప్తారు. దీన్నే మనం చిన్న సంఖ్య నుంచి రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్థానంలో 1, 2, 3, 4, 7, 8. అంటే ఈ ఇచ్చిన అంకెలను ఉపయోగించి మనం రాయగలిగే అతి చిన్న సంఖ్య ఏది అంటే 1,23,478. పెద్ద సంఖ్య అయితే ఇది. సరేనా? అయితే మనకు అభ్యాసం 1లో ఈ టేబుల్ని ఆధారంగా చేసుకొని అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అయినా సరే టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళ కోసం నేను అంతా నీట్గా రాసిస్తాను. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. అభ్యాసాలు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే 1,00,000 = డాష్ 10,000. మనకేం తెలుసు? 10,000 అన్నాడు కదా. ఇక్కడ 10,000. 10,000 ఇంటూ ఏం చేస్తే మనకు 1,00,000 అనేది వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ మనకి 5 సున్నాలు ఉంటే 1,00,000 అవుతుంది కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ 10,000లో 4 సున్నాలు ఉన్నాయి. అంటే 1 సున్నా మనకు కావాలంటే 10. కాబట్టి అంటే 10,000 × 10 చేస్తే మనకి 1,00,000 అనేది వస్తుంది. కాబట్టి 1,00,000 = 10,000 అనమాట. నెక్స్ట్ 1,000,000 డాష్ 100,000. 1,000,000 అంటే మనం ఏం చెప్పుకుంటాం? 10 లక్షలుగా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనకి 1,000,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 6 సున్నాలు. ఒకటి పక్కన 6 సున్నాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి 100,000 అంటే మనం లక్షగా చెప్పుకోవచ్చా లేదా అంటే లక్షకి ఇంకో సున్నా యాడ్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ మనకు ఆల్రెడీ 5 జీరోస్ ఉన్నాయి. మనకి ఇంకెన్ని జీరోస్ కావాలి? ఇంకో 0 కావాలి. అప్పుడే కదా 1,00,000 × 10తో చేస్తే కదా మనకి 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు అంటే కదా 1,000,000. సో ఇక్కడ 1,000,000 అనేది 10 100,000కి సమానం అవుతుంది. మీరు ఇలా లెక్క చేస్తే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా కాదు బై హార్ట్ చేస్తారు, దీనికి అవుతుంది. మనకేమి ఇచ్చడం? థర్డ్ వన్ 1,00,00,000 = డాష్ 10 లక్షలు. మనకి సంఖ్యామానంలో తీసుకున్నట్లయితే 10 లక్షల తర్వాత మనకి ఏమొస్తుంది? 1,00,00,000 వస్తుంది. సరేనా? అయితే ఇక్కడ మనకి ఏం అడిగాడు? 1,00,00,000 = డాష్ 10 లక్షలు. ఇక్కడ మీరు 10 లక్షల వాల్యూ వేసుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ 1 పక్కన 6 సున్నాలు ఉన్నాయి అంటే అది 10 లక్షలు అవుతుంది. ఓకేనా?
ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటే కోటి అవుతుంది? 7 సున్నాలు. కాబట్టి ఇక్కడ 7 వేసుకోండి. అంటే ఇక్కడ మనకు వాంటింగ్ ఏంటి? 1 కోటి, ఇక్కడ 10 లక్షలు ఉంది, ఇంకా 1 సున్నా కావాలి కాబట్టి 1 సున్నా కావాలి కాబట్టి ఇంటూ 10తో చేయాలి. సో 10, 1 కోటి ఈజ్ ఈక్వల్స్ టు 10 లక్షలు అనమాట. సరేనా? నెక్స్ట్ 1 కోటి ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మిలియన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అడిగాడు? ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యామానంలో అడిగాడు. తర్వాత క్వశ్చన్ ఏం అడిగాడు? సేమ్ 1 కోటి ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మిలియన్స్ అని అడిగాడు. సరేనా? ఇక్కడ మనం మిలియన్ లెక్కలు చూసుకుంది. ఇది ఆల్రెడీ మనకు కోటి ఫిగర్ ఇది కదా. ఇప్పుడు చూడండి, మనము సపోజ్ ఆంగ్ల సంఖ్యామానంలో తీసుకున్నట్లయితే ప్రతి 3 సంఖ్యలకి ఒకసారి మనకి వస్తుంది. కాబట్టి చూడండి 3 అంటే ఏంటి? ఇదంతా 10 మిలియన్స్ అనమాట. అలా చదివినట్లయితే 10 మిలియన్స్ అంటారు. కాబట్టి 1 కోటి అనేది ఎన్ని మిలియన్లకు సమానం అంటే 10 మిలియన్స్, అంటే 10 మిలియన్లకి సమానం అవుతుంది. నెక్స్ట్ 1 మిలియన్ ఈజ్ ఈక్వల్స్ డాష్ లక్షలు. ఇక్కడ మనకి 10 మిలియన్ ఉన్నాయి, కానీ మిలియన్ అనేది ఎన్ని లక్షలకు సమానం అవుతుంది? 10 లక్షలకి. ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, 10 లక్షలకి సమానం అవుతుంది. అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాటికి వీటన్నిటికీ ఆన్సర్ 10 వచ్చింది. కానీ అడిగేటప్పుడు వాడు అటు ఇటుగా చేసేటప్పుడు ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి జాగ్రత్తగా అక్కడ మనకి ఏం అడిగాడు అనేది ముందుగా వేసుకొని, ఆ తర్వాత మనకి ఇచ్చింది ఫిగర్ వేసుకున్న తర్వాత ఎన్ని సున్నాలు మనకు కావాలి అంటే ఆ సంఖ్యతో మనం గుణించుకోవాలన్నమాట. అంటే 1 సున్నా కాబట్టి 10. అలా కాకుండా 2 సున్నాలు వాంటింగ్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 100తో గుణించుకోవాలి. అప్పుడు ఆన్సర్ అనేది 100 అవుతుందన్నమాట. ఈ విధంగా ఈ లెక్కలు అనేవి చేయాలి. నెక్స్ట్ ఇకపోతే తర్వాత రెండవది, కామాలను సరిగ్గా గుర్తించి మరియు ఆ సంఖ్యలను రాయండి. అటు ఇటుగా చెప్పాడు. ముందు సంఖ్యలను రాసి ఆ తర్వాత సరిగ్గా కామాలు గుర్తించమన్నారు. సరే, ఇక్కడ ఏమి ఇచ్చారు? 73,75,307. ఇలాంటి లెక్కలు ఇచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా వేయకుండా ముందుగా మనం స్థానాలని గుర్తించుకోవాలి. చూడండి, ఫస్ట్ ఏంటి? మనకి 73 లక్షల వరకు ఇచ్చాడు కదా. చూడండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. ఇలా ముందు మనం గీతలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ 73 లక్షలు అంటే 73,75,000, 75,307, 307. అంటే ఇక్కడ ఏంటి? 10 మిస్ అయ్యాయి కాబట్టి ఇక్కడ 10 స్థానంలో 0 వేసుకోవాలి, 1 స్థానంలో 7 వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పారు? కామాలను సరిగ్గా గుర్తించాలి. ఇదేంటి? మన లక్షల్లో ఉంది కాబట్టి హిందూ అరబిక్ సంఖ్యామానం అంటే మొదట 3 సంఖ్యల తర్వాత మొదటి కామ, ఆ తర్వాత ప్రతి రెండింటి తర్వాత ఒక కామ పెట్టుకుంటాం. మనకి ఇక్కడ 73 లక్షలే కాబట్టి 2 సంఖ్యల తర్వాత ఒక కామ అనేది వస్తుంది. ఆ తర్వాత ఈ 3 సంఖ్యలకి తర్వాత ఒక కామ వస్తుంది. ఇది వాడు మనకి అడిగింది. అదేవిధంగా ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు? 9,05,41. ఇది కూడా చూడండి, 9 కోట్లు అన్నారు కాబట్టి 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. మన కోటి వరకు అడిగారు కాబట్టి మనం కోటి వరకు ఇక్కడ స్థానాలు అనేవి ముందు ఇలా గీసుకున్న తర్వాత ఏంటి? కోటి స్థానంలో ఎంత ఉంది? 9 కోట్లు కాబట్టి కోట్ల స్థానంలో 9, తర్వాత 5,41,000. సరేనా? అయితే ఇక్కడ మనకి ఏంటి మిస్ అయింది? ఇక్కడ 5 అన్నారు అంటే 5 లక్షలు. ఈ కోట్ల తర్వాత మనకు 10 లక్షలు అనేది ఉంటుంది కదా, కానీ ఇక్కడ 10 లక్షలు లేవు, ఓన్లీ 5 లక్షలే ఉన్నాయి. కాబట్టి ఈ 10 లక్షల స్థానంలో మనం 0 వేసుకోవాలి. ఆ తర్వాత 5,41,000 అంటే 1000 స్థానాలు ఏవీ లేవు, డైరెక్ట్గా 41 ఉంది. కాబట్టి ఈ స్థానాలు లేని వాటి పక్కన 0లు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇచ్చిన అక్షర రూపానికి సంఖ్యా రూపం ఇది అవుతుంది. మళ్ళీ మనకి ఏం కావాలి? ఇక్కడ కామాలు గుర్తించాలి కాబట్టి మొదటి 3 సంఖ్యల తర్వాత 1, ఆ తర్వాత 2 సంఖ్యలు, మరలా 2 సంఖ్యల తర్వాత 1. ఇప్పుడు మనకి ఏంటవుతుంది? 9,05,41,000 అవుతుంది. సరేనా? ఈ విధంగా ఇవి గుర్తించాలి. ఇదే విధంగా C మరియు 3. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏంటి? C. ఇక్కడ చూడండి, C అనేది మీరు కామెంట్ చేయండి. ఇది కామెంట్ చేయండి, ఇక దీని ఆన్సర్ ఏంటవుతుంది అనేది. నేను D చెప్తాను, ఎందుకంటే మిలియన్స్ రూపంలో ఉంది కాబట్టి నేను ఈ D చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 58,423,202. ఓకేనా? అంటే మనం ఏంటి? 58 మిలియన్లు వరకు మనం గీతలు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇదేంటి? మనకి అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం మనం ఇప్పుడు గీతలు అనేవి పెట్టాలి. ఫస్ట్ 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం, 10,000 స్థానం. 10,000 తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ 100,000 స్థానం, 100,000 స్థానం తర్వాత మిలియన్ స్థానం, మిలియన్ తర్వాత 10 మిలియన్ల స్థానం, ఆ తర్వాత మనకి 100 మిలియన్లు వస్తుంది. కానీ ఇక్కడ 58 అన్నారు కాబట్టి మనకి ఇన్ని గీతలు సరిపోతాయి. సో ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ అడిగింది 58 మిలియన్లు. సో ఇక్కడ 58 మిలియన్లు 423,000 అనమాట. అంటే 423,202. ఇక్కడ ఏం మిస్ అయింది? 10ల స్థానం అనేది మిస్ అయింది. సో 2, 10ల స్థానంలో ఏం లేదు కాబట్టి 0, ఇక్కడ 2. ఓకేనా? ఇక్కడ మనకి కామాలు గుర్తించాలి కదా. మనకి ఆంగ్ల సంఖ్యామానంలో ఏంటి? ప్రతి 3 సంఖ్యల తర్వాత 1 పెట్టాలి కాబట్టి, అంటే కామా 1 పెట్టాలి కాబట్టి
ఇక్కడ ఒక కామ, ఆ తర్వాత మళ్ళీ 3 అంకెలు ఇక్కడ ఒక కామ. ఇప్పుడు దీనికి ఎలా చదువుతాం? ఇదిగోండి 58,423,202 ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు 23,30,10 సిఎన్ను ఈ అనేది మీరు కామెంట్లో రాయండి, నేను కూడా ఆన్సర్ అనేది కామెంట్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఇలా అక్షర రూపంలో ఇచ్చినవి వీటిని అక్షర రూపం అంటారు, సంఖ్యల యొక్క అక్షర రూపం అంటారు. ఇందులో ఏమడుగుతారంటే ఇది సంక్షిప్త రూపం. ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా ఇచ్చి మనకి సంక్షిప్త రూపం రాయండి అంటే ఇవన్నిటిని కలిపి మనం ఆన్సర్ అనేది రాయాలి. ఇక్కడ ఏంటంటే కలిపి మనము దీన్ని సంఖ్య రూపంలో రాయాలంటే ఏం చేస్తాం? వీటన్నిటిని కలుపుకోవాలి. అంటే మనకి ఏమొచ్చింది? 75,302 అనేది ఆన్సర్ వస్తుంది. ఇలా ఇచ్చిన వాటిని ఈ విధంగా రాయడాన్ని సంక్షిప్త రూపం అంటారు. అలా కాకుండా మనకి ఇవ్వడమే ఈ విధంగా ఇచ్చి ఈ విధంగా రాయండి అంటే దీన్ని విస్తరణ రూపం అంటారు. ఓకేనా? ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది విస్తరణ రూపంలో ఉంది, దాన్ని మనం సంక్షిప్త రూపంలోకి రాసాం. ఓకేనా? అలా కాకుండా అక్షరాలలో రాస్తే మనం దాన్ని ఏమంటారంటే అక్షర రూపం అంటారు. ఈ 3 అనేవి సంఖ్యల యొక్క రూపాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడేం అడిగారు చూడండి. కామాలను తగిన విధంగా ఉపయోగించి హిందూ సంఖ్యమానం ప్రకారం పేర్లను రాయండి లేదా అక్షర రూపంలో రాయండి అనాలి. ఇక్కడ మనకి ఏంటి? హిందూ సంఖ్యమానం కాబట్టి మనం మొదట 3 సంఖ్యల తర్వాత ఒక కామ పెట్టుకుంటాం, అంకెల తర్వాత కామ ఒకటి పెట్టుకొని ఆ తర్వాత ప్రతి 2 అంకెల తర్వాత ఒక కామ ఉంటుంది. 1 2 2 ఆ తర్వాత 2. ఇది కామలు పెట్టిన విధానం. దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 8,75,95,762. సరేనా? దీన్ని మనం అక్షర రూపంలో రాయాలి. అదేవిధంగా వీటిని కూడా మొదట 3 అంకెల తర్వాత ఒక కామ, తర్వాత 2 అంకెల తర్వాత ఇంకో కామ. ఇది ఈ విధంగా మనం గుర్తుంచుకొని వీటి యొక్క పేర్లు అనేవి రాసుకోవాలి. నెక్స్ట్ రూపంలో రాసుకుంటే మనకి ఇలా వస్తుంది చూడండి. 85,46,283. దీన్ని 9,99,46,000 అంటారు. ఇది 9,84,32,701. ఈ విధంగా రాసుకుంటారు. నెక్స్ట్ మనకి కామాలను తగిన విధంగా ఉపయోగించి అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం పేర్లను రాయండి. ఇది వరకు మనం హిందూ అరబిక్ సంఖ్యామానం పేర్లు రాసాం కదా, ఇప్పుడు అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం పేర్లు రాయాలి. అదే రాస్తాం అంటే 78,921,092. ఎందుకు వందల స్థానంలో 0 ఉంది కాబట్టి అది మనం చెప్పం, 92 అని చెప్తాం. ఏంటవుతుంది? 7,452,283 అవుతుంది. అదేవిధంగా 3 ఇదేంటవుతుంది? 99,985,102. సరేనా? నెక్స్ట్ 1 3 ఇక్కడేమవుతుందంటే 48,49,831. ఇక్కడ 100,000 స్థానంలో ఏం లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 49,000 అని చెప్తాం. ఓకేనా? సపోజ్ ఇక్కడ ఏదైనా ఉంది అనుకోండి, 1 ఉంది అనుకోండి, 149,000 అని చదివేవాళ్ళం. ఇక్కడ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా 48,49,831 అని చదువుతాము. అదేవిధంగా వీటిని మిలియన్స్లో అక్షర రూపంలో రాసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా నేను అక్షర రూపంలో రాయడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి, ఒకసారి చూసుకుందాం. చూడండి, 78,921,092. రెండవది 7,452,283. సి 99,985,102. చివరగా 48,9,931. ఇది ఇంతకీ మనకి అభ్యాసం 1.1 ఉందండి. నెక్స్ట్ అభ్యాసం 1.2కి వెళ్ళే ముందు మళ్ళీ ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఉదాహరణలు అయితే వాళ్ళు మనకి టెక్స్ట్ బుక్లో 4 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. వీటి తర్వాత మనం అభ్యాసం 1.2 అని సొల్యూషన్స్ అనేవి చూద్దాం. మొదటగా 1991లో సుందర్ నగర్ జనాభా 2,35,471. 2001 సంవత్సరంలో ఇది 72,958కి పెరిగినట్లు కనుగొనబడింది. అయితే 2001లో ఆ నగర జనాభా ఎంత? చూడండి, ఆన్సర్ అనేది బేసిక్ సొల్యూషన్ అనమాట. ఇది చూడండి, ఫస్ట్ ఏంటి? 1991లో ఆ నగర జనాభా ఎంత? 2,35,471. అయితే ఇది 2001 నాటికి ఎంత పెరిగింది? 72,958. మనకేం కావాలి? 2001లో జనాభా కావాలి. అంటే ఈ వాల్యూకి, అంటే ఈ జనాభా ప్లస్ చేస్తే మనకి ప్రస్తుత జనాభా అనేది వస్తుంది. సో ఇక్కడ మనం 72,000 దీనికి యాడ్ చేసుకోవాలి. ప్లస్ చేసుకుంటే 9 12 14 8 10 3. ఓకేనా? ఇక్కడ మనకి జనాభా ఎంత వచ్చింది? ఇది 2001లో నగర జనాభా అన్నమాట.
ఎంత 3,08,429 ఎంత ఈ లెక్క. నెక్స్ట్ వన్, ఒక రాష్ట్రంలో 2002 నుంచి 2003 సంవత్సరంలో విక్రయించిన సైకిళ్ళ సంఖ్య ఎంత అని చెప్పాడు? 7,43,000. ఓకేనా? అయితే 2002 to 2003, 2003 నుంచి 2004లో విక్రయించిన సైకిళ్ళ సంఖ్య ఎంత? 8,01,00,000. ఓకేనా? అయితే ఏ సంవత్సరంలో ఎక్కువ సైకిళ్ళు విక్రయించబడ్డాయి మరియు ఎన్ని ఎక్కువ? ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఇక్కడ 2003 నుంచి 2004లో 8 లక్షలు అమ్ముడుపోయాయి. ఇక్కడైతే 7 లక్షల ప్లస్ 43,000 అమ్ముడుపోయాయి. అయితే మనకి ఇక్కడ ఏం అడిగారు? ఎన్ని ఎక్కువ అని అడిగాడు. కాబట్టి మనం పెద్ద సంఖ్య ఏదైతే ఉందో 8 lakhs నుంచి 8,01,00,000 నుంచి 7,43,000 అనేది తీసివేస్తే మనకి ఎన్ని ఎక్కువ అనేది తెలుస్తుంది. ఇక్కడ 3 7 5 1 సారీ. ఓకేనా? ఎన్ని ఎక్కువ అనేసరికి 57,100 సైకిళ్ళు ఎక్కువ 2003 నుంచి 2004 సంవత్సరంలో అమ్ముడుపోయాయి. సరేనా? ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనకి 1, 2 అభ్యాసాల్లో మనకి అన్ని బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత అనేది మనం క్లాసులు పెంచే కొద్దీ క్లిష్టత పెరుగుతుంది. కానీ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి ఆ టెక్స్ట్ బుక్లో మేము ఏదైనా మిస్ అయ్యామేమనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, 3వ క్వశ్చన్. పట్టణ వార్తాపత్రిక ప్రతిరోజు ప్రచురించబడుతుంది. ఒక కాపీలో 12 పేజీలు ఉంటాయి. ప్రతిరోజు 11,980 కాపీలు ముద్రించబడుతున్నాయి. అయితే ప్రతిరోజు మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ చేయబడుతున్నాయి? అంటే ఒక న్యూస్ పేపర్లో ఒక కాపీలు అంటే ఒక పేపర్లో మనకి 12 పేజెస్ ఉంటున్నాయి. అలాంటివి కాపీస్ అనేవి 11,980 కాపీస్ ప్రింట్ అవుతున్నాయి. ఒక్కొక్క దాంట్లో మనకి 12 పేజీలు ఉంటున్నాయి. అయితే ఒక రోజులో మొత్తం ఎన్ని పేజీలు అని అడిగారు. ఇక్కడ ఎన్ని పేజీలు కాబట్టి ఇంటూ మనం ఎన్ని పేజీలు ఉంటున్నాయి? 12 పేజీ. ఒక కాపీలో 12 పేజెస్ కాబట్టి ఈ ఇచ్చిన అంటే మొత్తం కాపీలు ఇంటూ పేజీల సంఖ్య వేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా డైరెక్ట్ 12తో చేసుకుంటే 12 0 0, 12 8 96 కాబట్టి ఇక్కడ 9, ఇక్కడ 6 వేసుకుందాం. నెక్స్ట్ 12 9 108. ఈ 108 అనేది 9కి కలపాలి కదా. 16 1 17 అవుతుంది. 1 1 7 అనేది ఇక్కడ తీసుకోవాలి. 11 ఇక్కడ ఉంటుంది. 12 1 12. సో దీనికి యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 23. సో 3 అనేది ఇక్కడ వేసుకొని మళ్ళీ 12 1 12 14 వస్తుంది. అంటే మనకు మొత్తం ఎన్ని అవుతాయి? అంటే ప్రతిరోజు మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ చేయబడుతున్నాయి అంటే 1,43,760 పేజీలు అనేవి ప్రింట్ చేయబడుతున్నాయి. సరేనా? ఇది ఎగ్జాంపుల్ 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటి ఇచ్చారు చూడండి. 4th వన్, నోట్ పుస్తకాలు తయారు చేయడానికి అందుబాటులో ఉన్న కాగితపు సీట్ల సంఖ్య 75,000. ఓకే, ప్రతి ఒక్క సీటు నుంచి నోటు పుస్తకం యొక్క 8 పేజీలు తయారవుతాయి. అంటే ఒక షీట్ నుంచి మనకి 8 పేజీలు వస్తాయి అన్నమాట. అంటే పుస్తకంలో 8 పేజీలు అనేవి మనం తయారు చేయవచ్చు. అయితే ఈ నోటు పుస్తకంలో 200 పేజీలను కలిగి ఉంటుంది. అంటే ఒక బుక్ అనేది ఎన్ని పేజీలు ఉంటుంది? 200 పేజెస్ అనేవి ఉంటుంది. అయితే ఇందులో నుంచి ఈ 75,000 సీట్ల నుంచి ఎన్ని నోటు పుస్తకాలను తయారు చేయవచ్చు? 200 పేజీలు ఉంటాయని తెలుసు. అదేవిధంగా ఒక సీట్లో నుంచి 8 పేజీలు తీయవచ్చు అని కూడా తెలుసు. మనకు సీట్ల సంఖ్య ఇవి కాదు. ముందుగా మనం పేజెస్ అనేవి కనుక్కోవాలి. అంటే పేజెస్ కనుక్కోవాలంటే 75,000 ఇంటూ 8 చేయాలి. ఓకేనా? 0 0 0 0 0 లేదు 40 56 కాబట్టి 10 6. ఓకేనా? ఇక్కడ మనకు సీట్ల సంఖ్య ఎంత వచ్చింది? 6 లక్షలు. ఇప్పుడు మనము 75,000 సీట్లని 8తో గుణించినట్లయితే మనకు మొత్తం పేజీల సంఖ్య ఎంత? 6 లక్షల పేజీలు ఉన్నాయి. అయితే మనకు ఒక్కొక్క నోట్బుక్లో ఎన్ని పేజెస్ ఉంటాయి? 200 పేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనము ఈ 200తో ఈ 6 lakhsని భాగించాలన్నమాట. ఎంత అవుతుందండి? ఇక్కడ ఎన్ని మిగిలేసి ఉన్నాలు? 3 కాబట్టి 3. ఓకేనా? ఇక్కడ మనం ఎన్నిసార్లు 3,000 కాబట్టి మనము 75,000 సీట్ల నుంచి మనం ఎన్ని పుస్తకాలు తయారు చేయవచ్చు? నోటు పుస్తకాలు అంటే 3,000 నోటు పుస్తకాలని తయారు చేయవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా.
ముందు మన సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సీట్లని సంఖ్యని పేజీల్లో మార్చుకోవాలి. పేజీలు అనేవి 6 lakhs వచ్చాయి. ఒక్కొక్క బుక్లో మనకి ఎన్ని ఉంటాయి, 200 pages ఉంటాయి కాబట్టి 200తో 6 lakhsని డివైడెడ్ చేస్తే మనకి 3000 అనేది వస్తుంది. ఇది పుస్తకాల యొక్క సంఖ్య అనమాట. ఓకేనా, ఇవి ఉదాహరణలు. ఇప్పుడు మనం అభ్యాసం 1.2 అనేది చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు అభ్యాసం 1.2 చూద్దాం. ఇందులో మొత్తం 12 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 12 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అనేవి ఇప్పుడు మనం చేద్దాం. ఇవన్నీ బేసిక్, ఒక 4 క్వశ్చన్స్ వరకు చాలా బేసిక్ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ఆలోచించే విధంగా ఉంటాయి అన్నమాట. మొదటి ప్రశ్న, ఒక పాఠశాలలో 4 రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరిగింది. కౌంటర్ వద్ద విక్రయించిన టికెట్ల సంఖ్య మొదటి, రెండవ, మూడవ మరియు చివరి రోజుల్లో వరుసగా 1094, 1812, 2050 మరియు 2751. అయితే 4 రోజుల్లో విక్రయించిన మొత్తం టికెట్ల సంఖ్యను కనుక్కోండి. అంటే మొత్తం ఏంటి, 4 రోజులు ప్రదర్శన జరిగింది. ఈ 4 రోజుల్లో ఇన్ని టికెట్స్ అమ్మబడ్డాయి. అయితే మొత్తం టికెట్స్ ఎన్ని అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు మొత్తం ఏంటి, వీటన్నిటిని కలపాలి. మొత్తం ప్లస్ చేసుకుంటే వచ్చే ఆన్సరే టికెట్ల సంఖ్య అనమాట. 4, 7, 8, 10. టోటల్గా మొత్తం టికెట్ల సంఖ్య 7708. ఇవి మొత్తం టికెట్ల సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, సారీ ఇక్కడ 7 వస్తుంది, 4, 3, 7 కదా. మొత్తం టికెట్ల సంఖ్య వచ్చేసి 7707. ఇక్కడ నేను 8 వేసాను, 7 ఇది. నెక్స్ట్ వన్, రెండవ ప్రశ్న చూద్దాం. శేఖర్ ఒక ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. టెస్ట్ మ్యాచ్లలో ఇప్పటి వరకు 6980 పరుగులు చేశాడు. అతను 10,000 పరుగులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాడు. అతనికి ఇంకా ఎన్ని పరుగులు కావాలి? ఆల్రెడీ అతను ఎన్ని చేశారండి, 6980. అతనికి ఎన్ని మ్యాచ్లు చేయాలంటే ఎన్ని రన్స్ చేయాలి, 10,000 రన్స్ పూర్తి చేయాలి. కాబట్టి 10,000 నుంచి ఇప్పటి వరకు చేసిన రన్స్ అనేది తీసివేస్తే మనకి ఇంకా ఎన్ని రన్స్ చేయాలి అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ 1 తీసి ఇక్కడ 9 ఉంటుంది, 3. ఓకేనా, ఇంకా అతనికి కావాల్సిన రన్స్ ఎన్ని అంటే 3020 కావాల్సిన పరుగులు. ఓకేనా, 10,000 నుంచి తీసేస్తే ఎంత వస్తుందో అంత. నెక్స్ట్ మూడవది, ఒక ఎన్నికలో విజయవంతమైన అభ్యర్థికి 5,77,500 ఓట్లు మరియు అతని సమీప ప్రత్యర్థికి 3,48,700 ఓట్లు వచ్చాయి. విజయవంతమైన అభ్యర్థి ఎన్నికలలో ఎంత ఆధిక్యంతో విజయం సాధించాడు? అంటే ఎలక్షన్స్లో ఇద్దరు అభ్యర్థులకి ఈ విధంగా ఓట్లు వచ్చాయన్నమాట. ఒక ఆయనకి 5,77,500 వచ్చాయి, మరొక అతనికి 3,48,700 ఓట్లు వచ్చాయి. అయితే గెలిచిన ఆయన ఎంత మెజారిటీతో గెలిచారని అడుగుతున్నారు. కాబట్టి ఇతను గెలిచిన దాని నుంచి ప్రత్యర్థి వచ్చిన ఓట్లు తీసివేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో మైనస్. అయితే ఇక్కడ మనకేంటి, 2,28,800 ఓట్లు అనేవి ఆధిక్యంతో మెజారిటీతో గెలిచారనమాట. ఇది ఈ లెక్క. ఇవన్నీ మొదట బేసిక్స్ కాబట్టి ప్లస్ మైనస్లోనే ఇచ్చారు. 4th వన్, కీర్తి బుక్ స్టోర్ జూన్ మొదటి వారంలో 2,85,891 విలువైన పుస్తకాలను మరియు నెల రెండవ వారంలో 4,768 విలువైన పుస్తకాలను విక్రయించారు. 2 వారాలలో కలిసి ఎంత అమ్మకం జరిగింది? ఏ వారంలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఎంత? అంటే ఏంటి అడుగుతున్నారు ఇక్కడ. ఫస్ట్ వారంలో ఇంత మొత్తంలో విక్రయించారు పుస్తకాలను, రెండవ వారంలో ఈ మొత్తంలో పుస్తకాలను విక్రయించారు. అయితే ఏ వారంలో ఎక్కువగా అమ్మకాలు జరిగేట మనకి ఇక్కడ 2 lakhs 4 lakhs అంటే మనకేంటి, రెండవ వారంలో ఎక్కువగా జరిగాయి. అవునా, రెండవ వారంలో ఎక్కువ అమ్మకం జరిగింది. అయితే అతను ఇంకేం అడిగారు, ఎంత ఎక్కువ అమ్మకం జరిగిందంటే దీనికంటే మొదటి వారం కంటే రెండవ వారం ఎంత ఎక్కువలో అమ్మకం జరిగిందని అడిగారు. అప్పుడు ఏం చేయాలి, మనం పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేయాలి కదా. 85,891. దీని నుంచి అంటే రెండవ వారంలో ఎక్కువగా అమ్మకం జరిగింది కాబట్టి రెండవ వారం నుంచి మొదటి వారంలో అమ్మకం ఉన్న విక్రయాల సంఖ్యను తీసేసాను అనుకోండి. తీసివేస్తే మనకి ఎంత వస్తుంది, 7.
వస్తుంది. 1,14,877 రూపాయలు అధికంగా రెండవ వారం మనకి మొదటి వారం కంటే రెండవ వారం 1,14,877 రూపాయలు ఎక్కువగా విక్రయించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ 6, 2, 7, 4, 3 అంకెలను ఒకేసారి ఉపయోగించి రాయగల 5 అంకెల అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోనండి. ఇదివరకు నేను చెప్పాను కదా, కొన్ని అంకెలు ఇచ్చి వాటి యొక్క మొత్తాన్నైనా వ్యత్యాసాన్ని కనుక్కోమని. ఇప్పుడు చూడండి, ముందుగా పెద్ద సంఖ్యను రాసుకున్నట్లయితే పెద్ద సంఖ్య చూడండి, ఇందులో అన్నిటికంటే పెద్ద అంకె ఏది 7, కాబట్టి దీన్ని పెద్ద స్థానంలో ఉంచుకొని ఆ తర్వాత పెద్దది 4, ఆ తర్వాత పెద్దది 6 కదా, 6, ఆ తర్వాత 4, ఆ తర్వాత 3, ఆ తర్వాత 2. ఇది పెద్ద సంఖ్య అవుతుంది. అదేవిధంగా చిన్న సంఖ్య అయితే ఇదే సంఖ్యను రివర్స్లో రాసుకున్నా సరిపోతుంది. 2, 3, 4, 6, 7 ఇది చిన్న సంఖ్య అవుతుంది. ఇక్కడ మనకి ఏం అడిగారు, అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోనండి, అంటే భేదం ఎంత అని అడుగుతున్నారు. సో దీన్ని మైనస్ చేసేయాలి సింపుల్గా. 12 ఒకటి 12 తీసుకుంటే 12 8 తీస్తే 5. అదేవిధంగా ఇక్కడ 2 ఉంటుంది, ఇంకోటి తీసుకుంటే మనకి ఇక్కడ 12 - 6 అంటే 6 అవుతుంది. ఇక్కడ 3 ఉంటుంది, 13 - 4 అంటే 9. అదేవిధంగా 5 ఉంటుంది, 5 నుంచి 3 తీస్తే 2. ఇక్కడ మనకి ఉండేది ఎంత 7 నుంచి 2 తీస్తే 5. ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఏంటి 52,965. మనం ఇచ్చిన అంకెలను ఉపయోగించి అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల వ్యత్యాసం అనేది 52,965 అనేది అవుతుంది. ఓకేనా. ఈ విధంగా చేయాలి. అలా కాకుండా ఇలా మొత్తం ఎంత అని అడిగితే వీటిని మొత్తం అన్నాడు అనుకోండి, మొత్తం అనేసరికి ప్లస్ చేసుకోవాలి. అప్పుడు 7 6 4 3 2 2 3 4 6 7 వీటిని కూడాలి. ఓకేనా. ఆన్సర్ అనేది 99,899 అవుతుంది. ఓకేనా. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 6th వన్ చూద్దాం. ఇప్పుడు 6th వన్, ఒక యంత్రం రోజుకు సగటున 2,825 స్క్రూలను తయారు చేస్తుంది. అయితే 2006 జనవరి నెలలో ఇది ఎన్ని స్క్రూలను ఉత్పత్తి చేసింది? ఒక రోజుకి ఏంటండి 2,825 2,825 ఇంటూ జనవరి నెలలో, అంటే జనవరి నెలలో ఉండే రోజుల సంఖ్య 31. కాబట్టి మనం ఈ స్క్రూలో ఒక రోజులో తయారు చేసే సంఖ్యని 31తో గుణించినట్లయితే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ముందు 5 2 8 2 వేసుకున్నట్లయితే నెక్స్ట్ 3తో 3 5 15 3 6 1 7 ఇందులో 24 2 మరియు ఇక్కడ 4 3 6 2 8. ఓకేనా. ఇక్కడ 5 7 14 1 15 2 1 3 7 8. ఓకేనా. సో 2006 జనవరి నెలలో మొత్తం ఉత్పత్తి చేసిన స్క్రూల సంఖ్య అనేది 87,575. ఒక వ్యాపారిని వద్ద 78,592 రూపాయలు ఉన్నాయి. ఆమె ఒక్కొక్కటి 1200 చొప్పున 40 రేడియో సెట్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చినది. అయితే కొనుగోలు చేసిన తర్వాత ఆమె వద్ద ఎంత డబ్బు మిగిలింది? ఈవిడ దగ్గర మొత్తం డబ్బులు ఎన్ని ఉన్నాయండి? 78,592. అయితే ఈవిడ రేడియో సెట్లను కొన్నది, ఎన్ని సెట్లు కొన్నది? 40 సెట్స్ కొన్నారు. ఒక్కొక్కటి ఎంత? 1200 కదా. అంటే మొత్తం ఎంత కనుక్కొని ఈ ఉన్న డబ్బుల నుంచి తీసివేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, 12 48, ఇక్కడ 0 ఇక్కడ 0 3 0 వేసుకుంటే ఆవిడ దగ్గర ముందుగా ఉన్నది 78,592 రూపాయలు. రేడియస్ కోసం ఖర్చు పెట్టింది ఎంత? 48,000. అయితే ఇప్పుడు ఈ అమౌంట్ నుంచి అమౌంట్ తీసివేయాలి. 295 అంటే ఆవిడ దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్న డబ్బులు ఎంత? 30,592 రూపాయలు. ఓకేనా. మిగిలిన డబ్బులు లేదా మిగిలిన మొత్తం 30,592. నెక్స్ట్ వన్. ఒక విద్యార్థి 7,236ను 56తో గుణించడానికి బదులుగా 65తో గుణించాడు. సరైన సమాధానం కంటే అతని సమాధానం ఎంత ఎక్కువగా ఉంది? 7,236 × 65 చేశారు అతను.
చేశాడు. కానీ అతను ఏం చేయాలి? 7,236ను 56తో గుణించాలి. 56 బదులుగా 65తో చేశాడు. అయితే ఇప్పుడు దీనికి వచ్చిన మొత్తం అనేది అంటే ఒరిజినల్గా రావాల్సిన దానికి సమాధానం కంటే ఎంత ఎక్కువ ఉంది అని అడిగారు. ఇప్పుడు అయితే దీన్ని మనం 2 ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఒకటి 65 అంటే 56 బదులు 65 వేశారు కాబట్టి మళ్ళీ మనం 56 వేసుకొని చేసుకోవాలి. లేదు అంటే ఇక్కడ మనకి ఎంత 65 నుంచి 56 తీసేయండి. మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఓకేనా? ఈ 7,236ని 9తో గుణిస్తే ఎంత వస్తుందో అంతే సమాధానం కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 9 ఆరుల 54, 9 మూల 27, 32 వస్తుంది. 2 ఇక్కడ వేసుకోవాలి. 9 2 18, ఈ 1 ఇక్కడ వేసుకోవాలి. 7 63 అంటే 65. సో ఆన్సర్ అనేది అతనికి ఎంత ఎక్కువగా వచ్చింది అంటే 65,124. ఓకేనా? సో ఈయనకి సరైన సమాధానం కంటే అతనికి సమాధానం ఎంత ఎక్కువగా ఉంది అంటే 65,124. నెక్స్ట్ వన్, ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్ల 15 సెంటీమీటర్లు గుడ్డ అవసరం అవుతుంది. 40 మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు కుట్టగలం మరియు ఎంత గుడ్డ మిగులుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఒక చొక్కాకి ఎంత కావాలి? 2 మీటర్ల 15 సెంటీమీటర్స్. అవునా? అయితే మొత్తం ఎన్ని మీటర్స్ మన దగ్గర ఉన్నాయి? ఇక్కడ 40 మీటర్స్తో ఎన్ని చొక్కాలు అనేవి కుట్టగలము, ఇంకా ఎంత మిగులుతుంది అని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తాన్ని సెంటీమీటర్లో మార్చుకుందాం. ఓకేనా? ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ మీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 15 సెంటీమీటర్లు ఉన్నాయి కదా. మొత్తాన్ని సెంటీమీటర్లకు మార్చుకుంటే 215 సెంటీమీటర్లు ఇదవుతుంది. అదేవిధంగా 40 మీటర్స్ని ఇది 4000 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ 4000ని 215తో డివైడ్ చేయాలి. ఇక్కడ భాగఫలంలో ఎంత వస్తుందో అంత అనేది చొక్కాల సంఖ్య అవుతుంది. శేషం ఏదైనా మిగిలింది అంటే అది మిగులు గుడ్డ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 3 డిజిట్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ 1 వేసుకోండి. 215, ఎందుకంటే ఇక్కడ 2 వేసుకున్నామంటే ఇక్కడ 400 కంటే ఎక్కువ వచ్చేస్తుంది. 10, ఇక్కడ 5 మిగులుతుంది. 9 1 8, ఇంకా 1 ఉంటుంది. ఇక్కడ 1 వెళ్ళిపోతే ఇంకా 3 నుంచి మైనస్, ఇక్కడ 0. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ డిజిట్స్లో రావాలి. ఇక్కడ చివరిలో 5 ఉంది కాబట్టి దేనితో గుణిస్తే మనకి 0 వస్తుందో ముందు చూసుకోవాలి, అది చిన్నదైనా సరే. ఇక్కడంతా 4 5 8తో చేస్తే 8, 8 5 40, 8 1 8, 12 అవుతుంది. 2 ఇక్కడ వేసుకొని 8 2 16 1 17. సో ఇదే చిన్న సంఖ్య అనమాట, దగ్గర సంఖ్య. 0 చేసుకోవాలి. 5 నుంచి 2 తీస్తే 3, 8 నుంచి 7 1. ఇక్కడ మనకి 130 మిగిలింది. ఈ 130 సెంటీమీటర్లు కదా, 130 సెంటీమీటర్లు మిగిలింది. ఇక్కడ భాగఫలం ఏమొచ్చింది? 18. అంటే మనం 40 మీటర్ల గుడ్డతో 2 మీటర్ల 15 సెంటీమీటర్లతో ఒక చొక్కా ఏర్పడితే 18 చొక్కాలు కుట్టగలం. అదేవిధంగా మిగులు గుడ్డ అనేది 130 సెంటీమీటర్లు. అవునా? దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 మీటర్ అండ్ 30 సెంటీమీటర్స్గా రాసుకోవచ్చు. సో ఆన్సర్ అనేది 18 చొక్కాలు, అదేవిధంగా 1 మీటర్ 30 సెంటీమీటర్ల క్లాత్ అనేది మనకి మిగులుతుంది. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ 1, ఒక్కొక్కటి 4 కిలోల 500 గ్రాముల బరువున్న మందుల పెట్టెలతో ప్యాక్ చేయబడతాయి. అదేవిధంగా 800 కిలోలకు మించి తీసుకొని వెళ్ళలేని వ్యాన్లో అటువంటి పెట్టెలను ఎన్ని లోడ్ చేయవచ్చు? ఇక్కడ మన కండిషన్ ఏంటి అంటే 800 కంటే ఎక్కువ రాకూడదు. ఓకేనా? అదేవిధంగా ఒక్కొక్క దాంట్లో ఎంత ఉండాలి? ఒక్కొక్క పెట్టెలో ఎన్ని ఉండాలి? 4 కిలోల 500 గ్రాములు ఉండాలి. అయితే ఎన్ని పెట్టెలను ఈ 800 కేజీల కంటే ఎక్కువ తీసుకుని వెళ్ళలేని వ్యాన్లో మనం పెట్టగలము అని క్వశ్చన్ అనమాట. సో ముందుగా ఇక్కడ 4 కేజీల 500 గ్రాములు కదా ఇవి. దీన్ని మనం 4,500 గ్రాములుగా రాసుకోవచ్చు. అవునా? నెక్స్ట్ వన్, ఈ 800 కేజీలు ఉంది కదా, దీన్ని 800 కేజీలని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 800 ఇంటూ 1000. ఎందుకు మనం ఇక్కడ గ్రాముల్లోకి మారుస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 4500 గ్రామ్స్. ఇక్కడ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు కట్ చేసాను. అదేవిధంగా
దేంతో అయినా కట్ అవుతుందా? 5తో 2 ఇక్కడ చూడండి 5తో కట్ అవుతుంది. 5 9 5 200 అంటే 1600 డివైడెడ్ బై 9 అనమాట. అంటే 9తో దీనికి భాగించాలి. 9 1 9 చేస్తే మనకి ఎంత అవుతుంది? 7. ఇక్కడ 0 తీసుకోవాలి. 9 7 63 మళ్ళీ 7 వస్తుంది. మళ్ళీ ఇంకో 0 తీసుకుంటే 9 7 63. సో మరలా మనకి 7 వస్తుంది. అయితే ఈ 7 మిగిలి ఉంటుంది. ఎందుకు? 800 కిలోల కంటే ఎక్కువ తీసుకెళ్ళాం కాబట్టి ఈ 7 అనేది ఇలాగే ఉంటుంది. ఖాళీ మనము 177 పెట్టెలను మాత్రమే లోడ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటి, వ్యాన్లో ఎన్ని పెట్టెలను లోడ్ చేయవచ్చు అంటే 177 177 పెట్టెలని లోడ్ చేయవచ్చు. ఓకేనా? లాస్ట్ సెకండ్ వన్, నెక్స్ట్ వన్ చివరిది 11వది. స్కూలు మరియు విద్యార్థి ఇంటికి మధ్య దూరము 1 కిలోమీటర్ 875 మీటర్లు. అయితే ఆమె ప్రతిరోజు 2 సార్లు నడుస్తుంది. 6 రోజుల్లో ఆమె నడిచిన లేదా ఆమె ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుక్కోనండి. అంటే ఇక్కడ స్కూల్ నుంచి ఇంటికి మధ్య దూరం అనేది 1 కిలోమీటర్ 875 మీటర్స్. ఓకేనా? ఇప్పుడు ప్రతిరోజు ఒకరోజు వెళ్తుంది, మరలా వస్తుంది కాబట్టి 2 టైమ్స్ తిరుగుతుంది. అంటే ఇంటూ 2 చేసుకోవాలి. సరేనా? అలాగే ఏమడిగారు? 6 రోజుల్లో ఆమె ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుక్కోండి. అంటే 6 రోజుల్లో ఈ వచ్చిన వాల్యూకి మనం 6తో గుణించాలంట. ముందుగా వీటిని మొత్తాన్ని మీటర్లలో మార్చుకుంటే మనకేమవుతుంది? 1875 అవుతుంది. దీన్ని ఇంటూ 2 చేసుకోవాలి. 2 5 10, 2 7 14 1 15, 2 8 16 1 17, 2 1 2 1 3. అంటే మనకి ఒక రోజులో ఆమె 3 కిలోమీటర్ల 750 మీటర్లు అనేది నడుస్తుంది. అయితే ఇక్కడ ఏమడిగారు? 6 రోజుల్లో అన్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన దానికి 3750కి మనము 6తో మళ్ళీ గుణించాలన్నమాట. 606 30. ఓకేనా? అంటే ఆవిడ మొత్తం ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది? ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 22,500. అంటే 22 కిలోమీటర్ల 500 మీటర్లు అనేది ఆవిడ 6 రోజుల్లో ప్రయాణించిన మొత్తం దూరం అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ముందుగా ఏం చేయాలి? ఒక రోజులో 2 సార్లు నడుస్తుంది కాబట్టి 2తో ఇంటూ చేయాలి. వచ్చిన దాన్ని 6తో గుణించాలి. ఎందుకంటే 6 రోజుల్లో కాబట్టి. అయితే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 22 కిలోమీటర్ల 500 మీటర్లు అనమాట. ఓకేనా? లాస్ట్ వన్ అండి. చివరగా ఒక పాత్రలో 4 లీటర్ల 500 మిల్లీలీటర్ల పెరుగు ఉంది. ఒక్కొక్కటి 25 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసుల దీన్ని నింపవచ్చు? అంటే ఇక్కడ మనకి 4 లీటర్ల 500 మిల్లీలీటర్స్ పెరుగు ఉంది. ఒక్కొక్క గ్లాస్ అనేది 25 మిల్లీలీటర్లు ఉంది. అయితే మొత్తం పెరుగుని ఈ గ్లాసుల్లో ఎన్ని గ్లాసులు మనం నింపవచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏంటి, దీన్ని ఎలా మార్చుకోవచ్చు? మొత్తం మిల్లీలీటర్లు మార్చుకుంటే 4500 మిల్లీలీటర్స్ అవుతాయి. అంతేనా? దీన్ని మనం ఏం చేయాలి? డివైడెడ్ బై 25 చేసుకోవాలి. ఓకేనా? 25తో చేసుకుంటే 25 1లో వేసుకోవాలి. 25 2 మళ్ళీ 50 అవుతుంది. కాబట్టి 1 0 4 నుంచి 2 తీస్తే 200 ఇస్తే 100. 25 4 జా 100 కదా. 25 8 జా అయితే 200. సో ఇక్కడ మనకి 0 వచ్చింది. అయినా ఇక్కడ ఇంకో 0 ఉండిపోయింది కాబట్టి ఈ 0ని కట్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు. అంటే టోటల్గా మనం ఎన్ని గ్లాసులో నింపవచ్చు అంటే 180 గ్లాసెస్లో నింపవచ్చు. గ్లాసుల సంఖ్య అనేది 180. సో మనకి మొత్తం గ్లాసుల సంఖ్య ఎంత అవుతుంది? 180. ఇదండి 1.2 యొక్క సమ్స్ అనేవి. మీకు 6th క్లాస్లో 1.2 1.1 1.2 సిలబస్ ఇది.